మేము స్విమ్మింగ్ పూల్ కట్టించడానికి చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తూ వచ్చామండి. కానీ ఆర్య మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంది వాటర్. సో స్విమ్మింగ్ కూడా జాయిన్ చేసాం రీసెంట్గా. ఇంకా టైం ఉంది కదా మనకి, వెనకాల బ్యాక్ యార్డ్లో ఏదైనా టెంపరీగా పెట్టుకుంటే ఆడుకుంటుంది అని తీసుకొచ్చాడు వినయ్. అండ్ చాలా ఎంజాయ్ చేసింది వరుసగా 2 days. అతి మిట్ట మధ్యాహ్నం చేయడం వల్ల బాగా ట్యాన్ అయిపోయింది, కానీ బట్ అదర్వైజ్ షీ హ్యాడ్ సో మచ్ ఫన్. చాలా ఎంజాయ్ చేసింది జంప్ చేయడం. అంటే మెల్లమెల్లగా వాటర్ అలవాటు చేయడం కూడా మంచిది, ఎందుకంటే ఇప్పుడు మనం యూఎస్లో బోల్డ్ అట్రాక్షన్స్ అన్ని వాటర్ బాడీస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి వాటర్ కంఫర్టబుల్గా ఉండాలి. సో దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్ స్విమ్మింగ్ జాయిన్ చేయడం. అని ఇలా కూడా మనం టెంపరీగా పెట్టుకుని $50 అంతే ఇది వాల్మార్ట్లో. అండ్ ఎయిర్ పంప్ ఒకటి తీసుకురావాల్సి వచ్చింది అంతే. వాటర్ పెట్టాం, ఆడుకుంటుంది. వెరీ వెరీ అఫోర్డబుల్, చీప్ అండ్ బెస్ట్ ఫన్. ఇప్పుడు ఐరన్ కూడా తీసుకుని వేద్దాం అనుకున్నాం, కానీ ఇద్దరిని ఒకేసారి వేస్తే కుదరదని చెప్పి ఆర్యను ఒకదాన్ని వేసాం. అదిగో ఎంత ఎంజాయ్ చేస్తుందో. మామూలుగా అయితే స్కూల్స్కి 1 week ఉంటుంది స్ప్రింగ్ బ్రేక్. ఆర్య స్కూల్కి అయితే 2 weeks ఇచ్చారు వెరైటీగా స్ప్రింగ్ బ్రేక్. కానీ అది అసలు ఎలా టైంపాస్ చేయించాలో ఏంటో అని ఒక పెద్ద హెడేక్. ప్లే డేట్స్ పెడదామని చాలామంది ఫ్యామిలీస్ ట్రిప్స్కి వెళ్ళిపోయారు. మాకు ఐడియా 2 small ఉండడం వల్ల ట్రిప్లకి అది వెళ్ళడం కుదరలేదు. ఇంకా ఇప్పుడు కాదులే అని ఊరుకున్నాం. సో బాగా 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 టైంపాస్ అయింది స్ప్రింగ్ బ్రేక్లో ఉండడం వలన.